నమస్కారం యశాల న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఖమ్మంలో సిపిఎం ధర్నా చేపట్టింది. మున్సిపల్ కార్పొరేషన్ భవన్ ఎదుట లబ్ధిదారులతో కలిసి సిపిఎం ధర్నా చేసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించింది. మరొక వైపు ఇంటి పనులు, వ్యాపార సముదాయాలకి భారీగా ట్యాక్స్ పెంచడం వల్ల ఆయా వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం హామీల అమలు కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. సమస్యల్ని పరిష్కరించకుంటే పెద్దెత్తున ఉద్యమిస్తామని నేతలు స్పష్టం చేశారు. ఖమ్మం పట్టణంలోనే కాదు, తెలంగాణకు వచ్చే ముందు ఏవైతే 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పారో, కొత్త పింఛన్లు ఇస్తామని, అట్లాగే 2000 రూపాయలు ఉన్న వృద్ధాప్య పెన్షన్లని 4000కు చేస్తానని చెప్పి, అట్లాగే ఇంటి స్థలం ఉన్న వాళ్ళందరికీ కూడా 5 లక్షలు వేస్తామని చెప్పి, ప్రతి మహిళకు కూడా 2000 రూపాయలు బ్యాంకులో వేస్తానని, ప్రతి మహిళకి ఆడపిల్ల పెళ్ళైతే తులం బంగారం ఇస్తామని రకరకాల వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన పరిస్థితి మనందరికీ తెలుసు. ఇచ్చిన వాగ్దానాలని, ఇచ్చిన హామీలని నెరవేర్చకపోగా కొత్త పెన్షన్లు, కేసీఆర్ గారిని విమర్శించి ఆయన ఉన్నంతకాలం కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, నేను ఇస్తానని చెప్పి ఈయన అధికారంలోకి వచ్చినంతకాలం గడిచిన తర్వాత ఈయన కూడా ఇప్పటి వరకు కొత్త పింఛన్ ఇచ్చిన పరిస్థితి లేదు. అట్లాగే పెంచుతామన్నది కూడా పెంచిన పరిస్థితి లేదు. 1600 పైచిలకు ఖమ్మం నగరంలో ఇల్లు లేని వాళ్ళు ఇళ్ల స్థలం ఉండి అప్లై చేసుకుంటే కేవలం 600 మందికి మాత్రమే 5 లక్షలు ఇస్తామని చెప్పి పేపర్ల మీద రుజువు చేసుకున్నారు. అవి కూడా ఎట్లా ఇస్తున్నారు? బేస్మెంట్ కట్టుకుంటే 1 లక్ష రూపాయలు, గోడలు కట్టిన తర్వాత మిగతావి, స్లాబ్ వేసుకున్న తర్వాత మిగతావి. డబ్బులు లేని పేదవాళ్ళు బేస్మెంట్ కట్టుకోకుండా, గోడలు కట్టుకోకుండా ఉంటే వాళ్ళకి రూపాయి కూడా పడని పరిస్థితి ఉంది. అంటే డబ్బులున్న వాళ్ళ కొమ్ము గాయటం కోసమే ఈ 5 లక్షలు కూడా ఉపయోగపడుతున్నాయి తప్ప, నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో పేదలు, వాళ్ళకి నువ్వు ముందుగా బేషరతుగా డబ్బులు వేస్తే ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోగలరు. దాన్ని డిమాండ్ చేస్తున్నాం. కొత్త పెన్షన్లు ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 2000 రూపాయల పెన్షన్ని 4000 పెంచమని పెన్షన్ చేస్తున్నాం. అయ్యా, కొత్త ఏవో ఇస్తామని 6 గ్యారంటీలు హామీ ఇచ్చావు, అవి ఎట్లాగో అమలు చేయట్లేదు. ఇవాళ ఖమ్మం పట్టణం పరిస్థితి చూస్తే పారిశుద్ధ్యం వాళ్ళకి జీతం ఇవ్వాలని ఇంకో డబ్బులని ఏం చేస్తున్నావు నువ్వు? 16,000 వైరా రోడ్డు మీద ఒక బిల్డింగ్కి, నాకు తెలిసిన బిల్డింగ్కి 16,000 గతంలో ట్యాక్స్ ఉంటే ఈరోజు 1,10,000, నేను ఎవిడెన్స్తో సహా చూపిస్తా, 1,10,000 ట్యాక్స్ వేశారు. అంటే అది ఏ పద్ధతిలో పెంచారు? ఆ పద్ధతి ఏమైనా ఉందా? ఎవరో ఏజెన్సీకి ఇస్తే వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకి నచ్చినట్టుగా ట్యాక్సులు వేశారు. 2000 రూపాయలు ఉన్న ఇంటికి ఈరోజు 6,000, 7,000 ట్యాక్సులు వచ్చినాయి. అంటే ట్యాక్సులు ఇష్టం వచ్చినట్టు ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేట్ ఏజెన్సీస్కి ఇస్తే ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, దానితోటి నువ్వు పరిపాలన చేయాలనుకుంటున్నావా? ఈ బాధలు ఇట్లా ఉంది. పెట్రోల్ రేటు పెరిగి నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయి. ఇవి ఇట్లా ఉంటే నిన్నగాక మొన్న క్యాబినెట్లో ఒక నిర్ణయం చేశారట, క్యాబినెట్లో ఇంకా మన దాకా రాలేదు. ఫోను కనుక ప్రీపెయిడ్ సిమ్ తీసుకున్నట్టుగా మీటర్లు ముందే డబ్బు కట్టి మీటర్కి ప్రీపెయిడ్ మీటర్లు తీసుకొచ్చి పెడతారట. అంటే స్మార్ట్ మీటర్లు పెట్టి ఎక్కువ బిల్లులు వేసే దానికోసం ముందే డబ్బులు కడితే, అంటే డబ్బులున్న వాళ్ళు, ఎక్కువ డబ్బులు కడితే ఆ కరెంటు మొత్తాన్ని కూడా డబ్బులున్న ఇండస్ట్రియలిస్టులు వాడుకుంటారు, డబ్బులున్న ధనిక వర్గాల వాళ్ళు వాడుకుంటారు తప్ప పేదలకి కరెంటు ఇస్తావా నువ్వు? 200 యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పి వాగ్దానం చేసావు, ఇచ్చావు, సంతోషం. కానీ దాన్ని కొనసాగించాలి అంటే నువ్వు ప్రీపెయిడ్ మీటర్లు తీసుకొస్తే ఉచిత మీటర్లు ఇచ్చిన వాళ్ళు రజకులు కానీ, పేద కుటుంబాల వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదా మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరికైనా వేతనం పెంచావా? ఎవరికైనా రిటైర్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఏ రకంగా చూసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందనే మేము భావిస్తున్నాం. ఉన్న భారాలకు తోడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ ఎస్సీ కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం చేశాయి. దీంతో మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనికి వెళ్లి ఇంటికి వస్తున్న క్రమంలో వీధి కుక్క రాములమ్మపై దాడి చేసింది. తీవ్ర గాయాలు కాగా చికిత్స కొరకు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాములమ్మ మృతి చెందింది. కుటుంబ సభ్యులు బోర్న విలపించారు. రాములమ్మ భర్త చనిపోయి 5 నెలలు. 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలతో మేకలు కాస్తూ జీవనం కొనసాగిస్తోంది. గతంలో పలుమార్లు వీధి కుక్కల పట్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు చెబుతున్నారు. రైతులు అనేక కష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. యూరియా, సాగునీరు, కరెంటు సరఫరాలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సిద్దిపేట మండలం ఎన్సాన్స్ పల్లి ఐకేపీ సెంటర్లోని వరి ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రంపై భారం నెట్టడం సరికాదని అన్నారు.
కిందాపూర్ మల్లారంలో రాసారోక అవుతుంది ఏడా అంతా కెన్సార్పల్లికి ఒక 4-5 లారీలు పంపరు హైదరాబాద్ బాగా ఇబ్బంది అవుతుంది ఎన్సాన్పల్లి అని ఇప్పుడు ఆర్డీఓకి చెప్తా ఒక 4-5 లారీలు చెప్పరా ఎన్సాన్పల్లికి పంపు ఎన్సాన్పల్లి దిగలేదట జల్దీ దించుకోజరా ఎన్సాన్పల్లి లారీ జర తొందరగా దించుకుంది ఇంకో 4-5 లారీలు నేను ఆర్డీఓకి చెప్తా పంపించి రప్పరప్ప దించుకొని మొగులవుతున్నది పరిశాన్ అవుతుంది ఆర్డీఓ గారు ఇక నేను ఫోన్ కొట్టినప్పుడల్లా 2 లారీలు పంపుతున్నావు లేకపోతే పంపుడే లేదు నువ్వు మొన్న అమెరికాకి వెళ్ళి ఫోన్ కొడితే 2 లారీలు వచ్చినాయి ఎన్సాన్పల్లికి మళ్ళీ ఇప్పుడు నేను ఎన్సాన్పల్లికి వచ్చిన గవ్వే 6 లారీలు తప్ప మళ్ళీ లారీ వచ్చింది లేదు ఏడా ట్రాక్టర్ బై ఎన్సాన్పల్లిలో ఇంతవరకు ట్రాక్టర్ పెట్టింది లేదు లారీ వచ్చింది లేదు మరి పెట్టి మిగతా ట్రాక్టర్లు పెట్టించి మరి గుంజు ధనాధను వాన పడేటట్టుంది ఆ లారీ ఆ ట్రాక్టర్లకు కూడా కిరాయి ఇయ్యింది ఆ ట్రాక్టర్ కూడా దించుకుంటలేరట 2 రోజులు ఆపుతున్నారట 2 రోజులు పట్టింది సార్ 2 రోజులు పట్టింది సార్ ట్రాక్టర్ అన్లోడ్ కావాలంటే ఒక 4-5 లారీలనే పంపరాదా లేకపోతే ట్రాక్టర్లనే పెట్టించి సాయంత్రం కల్లా అన్లోడ్ చెప్పి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు ఇలా హరిగోసపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ ముఖ్యమంత్రికి రైతులంటే చిన్న చూపు ఉన్నది యూరియా బస్తాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ రైతు బంధు వేయడంలో ప్రభుత్వం ఫెయిల్ కరెంటు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనడంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అంటే ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదు రైతులంటే లెక్కలేనిటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ రకమైన ఇబ్బంది రాలేదు బీఆర్ఎస్ఏ కాదు నాకు తెలిసి సమైక్య రాష్ట్రంలో కానీ గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతులకు ఇంత గోస మాత్రం ఎన్నడూ పడలేదు అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడా రోషయ్య గారు ఉన్నప్పుడా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడా కేసీఆర్ గారు ఉన్నప్పుడా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇంత బాధ మాత్రం రైతులకు ఎప్పుడు కలగలేదు ఫస్ట్ టైం రైతులు ఈసారి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాము అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీది నోరా మోరా నువ్వే మొన్న ఏమన్నావు 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అన్నావు ఇవాళ ఏమంటున్నావు 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అంటున్నావు అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎగబెడుతున్నావా నువ్వే నీ నోట్తోనే నువ్వేమన్నావు 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతున్నది అందులో 90 లక్షలు ప్రభుత్వం కొంటది అని చెప్పినావు ఇవాళ ఏమంటున్నావు 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతుంది అందులో సగం 70 లక్షలు కొంట మిగతా 70 లక్షలు ఎగబెడతా అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే మిగతా 70 లక్షలు దళారులకు అమ్ముకోవాలనా ఏం చేయాలి వడ్లు కొనే తెలివి కూడా లేదా ఈ ప్రభుత్వానికి ఏమనంటే కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెడతా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రం 51 లక్షలే కొంటా అంటుంది పోయి ధర్నా చేయి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వడ్లు కొనకపోతే ముఖ్యమంత్రి గారు మంత్రులము ఎమ్మెల్యేలం ఢిల్లీకి పోయి ధర్నా చేసినాం మేము ముఖ్యమంత్రి మంత్రులం ఢిల్లీకి పోయి వడ్లు కొంటవా కొనవా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వడ్లు కొనిపించినాం ఆ రోజు నీకెందుకు చేతనైతలేదు కేంద్రం కొనకపోయినా కేసీఆర్ వడ్లు కొన్నాడు రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాడు నువ్వు ఢిల్లీ పోయి ధర్నా చేయి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురా రైతులకు ఇబ్బంది కాకుండా వడ్లు కొనుగోలు చేయి అంటే 1,40,00,000 మెట్రిక్ టన్నుల వడ్లల్లో 70 లక్షలే కొంటా ఇక 70 లక్షలు ఎగబెడతా అంటే ఆ రైతులు సగానికి సగం ఎగబెడతా అంటున్నావు నువ్వు ఆ రైతులు ఏం కావాలని అడుగుతా ఉన్నా
మొన్నటికి నిన్నటికి 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎందుకు మాయం చేసినామని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంటుంటాడు, ఎవరైనా తాలు పెడితే తోలు తీస్తాను రేవంత్ రెడ్డి హైదరాబాద్లో కూర్చొని డైలాగ్ కొడతాడు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు, తాలు పెడితే నేనైతే కఠినమైన చర్యలు తీసుకుంటా మిల్లుల మీద అంటుండు. నేను అడుగుతున్నా, ఇవాళ పొద్దున్నుంచి నా నియోజకవర్గంలో నాకు 20-30 ఫోన్లు వచ్చినాయి. నంగనూరు మండలం ఖానాపూరు, ఖాత, వెంకటాపూరు, నర్మెట, పాలమాకల, సిద్దిపేట అర్బన్ మండలంలో ఎన్సాన్పల్లి, మిట్టపల్లి, అదేవిధంగా పుల్లూరు, రావురూక్ల, రాఘవాపూరు, ఇటు మల్లారము, సికింద్లాపూర్, ఇట్లా అనేక ఫోన్లు వస్తున్నాయి. 43 కిలోలు పెట్టమంటున్నారు సార్, మిల్లులు దించుకుంటలేరు సార్, 43 కిలోలు ఇస్తేనే మేము దించుతామని మిల్లులు అంటున్నారు. అంటే ఒక బ్యాగు మీద 2 కిలోలు ఎక్కువ పెట్టమంటున్నారు. అంటే క్వింటాల్కు 5 కిలోలు పోతుంది, ఎకరాకు 150 కిలోలు పోతుంది. అంటే రైతు ఎంత నష్టపోవాలి? ఈ తరుగు మీద మీ ప్రభుత్వం ఈ డైలాగులే తప్ప యాక్షన్ లేదా? రైతులు కానీ మా కోఆపరేటివ్ చైర్మన్లు డిఎస్ఓ గారికి ఫోన్ చేస్తే జిల్లా అధికారి ఏమంటుండంటే, మీరు మిల్లులతో మాట్లాడుకొని ఏడుకోవాడికి. డిఎస్ఓ బాధ్యత తీసుకోవాల్సిన జిల్లా అధికారి రైతులతో ఏడుకోవాడికి మీరు మిల్లులతో మాట్లాడుకోండి అని రైతులకు సమాధానం చెప్తున్నారు. ఇదా చెప్పాల్సిన బాధ్యత? ఇవాళ ఏ మంత్రి అన్న ఈరోజు వరకు ఒక కొనుగోలు కేంద్రానికి వచ్చిండా? ఏ అధికారన్నా తిరుగుతూ ఉన్నారా? ఇలా పట్టింపు లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకలు అవుతున్నాయి. మిట్టపల్లిలో రాస్తారోకో అవుతుంది, నంగునూరులో రాస్తారోకో అవుతుంది, చిన్నకోడూరు మండలంలో రాస్తారోకో అవుతుంది. పాపం ఏం చేయాలనో అర్థం కాక రైతులు రోడ్లు ఎక్కుతున్నా కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేకుండా పోతా ఉంది. ఇలా రోహిణి కార్త్ వచ్చినా ఇంకా కళ్ళాల్లో వడ్లు అన్నీ ఉన్నాయి. రోహిణి కార్త్ వస్తే జనరల్గా రైతులు దుక్కి దున్నడం స్టార్ట్ చేస్తారు, వానకాలం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, వర్షాకాలానికి వ్యవసాయ పనులు ముమ్మరంగా చేసుకునే సమయం వచ్చింది. రోహిణి కార్త్ వచ్చినా ఎక్కడి వడ్లు అక్కడనే ఉన్నాయి. 1,40,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఇప్పుడు కొన్నది 50 లక్షలే. 1/3 కొన్నావు, ఇంకా 2 వంతులు ఉన్నది. 1 వంతు కొన్నావు, ఇంకా 2 వంతుల వడ్లు ఆనే ఉన్నాయి. రోహిణి కార్త్ వచ్చినా వడ్లు కొనే దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. రైతులు గుండెలు బాదుకొని రోడ్లెక్కి చెప్తా ఉన్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డికి, ఈ ప్రభుత్వానికి కళ్ళు కనబడతలేవు, చెవులు వినబడతలేవు. నిజంగా మీకు కళ్ళు కనబడితే రైతుల బాధలు మీకు కనబడేటి, రైతుల కన్నీళ్లు మీకు కనబడేది. గుండెలు బాదుకొని రైతులు చెప్తుంటే రైతుల బాధలు, ఆర్తనాదాలు మీ చెవులకు వినబడాలి. కానీ మీకు కళ్ళు కనబడతలేవు, చెవులు వినబడినది మొద్దు ప్రభుత్వంగా మారిపోయింది మీ ప్రభుత్వం. రైతుల గుండెలాగిపోయినా ఈ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి గుండె కరగడం లేదు. కుప్పల మీదనే పిట్టల్లాగా రైతులు వాలిపోతున్నారు. మిల్లులు దించుకుంటామంటున్నారు అని చెప్తా ఉన్నారు. మరి 43 కిలోలు పెట్టమంటే క్వింటాల్కి 5 కిలోలు తరుగు పెడుతున్నారు. క్వింటాల్కి 5 కిలోలు తరుగు పెడుతుంటే నువ్వు ఆడ కూర్చొని తరుగులు తీసుకుంటే కఠిన చర్యలు అంటే మరి ఎవరు తీసుకోవాలి? చర్యలు నీ మీద తీసుకోవాలి, నీ తోలు తీయాలి. ఇప్పుడు నీ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే మిల్లర్ల మీద చర్యలు తీసుకో, రైతుల్ని కాపాడు. లేదంటే ఇదే ప్రజలు తప్పకుండా నీ మీద కఠిన చర్యలు తీసుకునే రోజులు దగ్గర పడతా ఉన్నాయి. ఇప్పటికైనా మేల్కోండి. రాజకీయ విమర్శలు కాదు, పరిష్కారం చూడండి. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయండి. ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు నిధులు వెంటనే రైతులకు విడుదల చేయాలని ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. నువ్వు 45 రోజులని చెప్పినావు, 63 రోజులైంది బిడ్డ ఇయ్యాలటికి. తక్షణమే ఆ రైతు బంధు డబ్బులు విడుదల చేయి. మక్కలు కొన్న రైతులకు ఇప్పటికి ₹1 రాలే. ఇంకా మక్కలు ఎక్కడెక్కడనే ఉన్నాయి. ₹1 కూడా మక్క రైతుకి ఇంతవరకు రాలేదు. 2 నెలలైంది మక్కలమ్మి. దయచేసి మక్క రైతులకు తక్షణమే డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సన్ఫ్లవరు, జొన్నలు కొన్న రైతులకు కూడా డబ్బులు పట్టలేవు.
ఆ రైతులకు కూడా డబ్బులు విడుదల చేయాలని. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడులో 20 ఎకరాల మామిడి తోట దగ్ధమైంది. పక్కనే వరి పొలం కాలుస్తూ ఉండగా ఈ ఘటన జరిగినట్లు బాధిత రైతు కుటుంబం కన్నీరు మున్నీరవుతుంది. మాటేడు గ్రామంలో పక్క రైతు వరి పొలం వ్యర్థాలను కాలుస్తూ ఉండగా మంటలు చెలరేగి నగరబోయిన వెంకన్నలకు చెందిన 20 ఎకరాల మామిడి తోట, డ్రిప్ పైపులు, ట్రైఫోన్లు అన్ని దగ్ధమయ్యాయి. సుమారు 40 లక్షల పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. మాటేడు తొర్రూరు మండలం మహబూబాబాద్ జిల్లా. మాది 30 ఎకరాల మామిడి తోట. పక్కన వరి వాళ్ళు గడ్డికి నుప్పు పెట్టుకుంటే 30 ఎకరాలు చిన్న చెట్లు పెద్ద చెట్లు అన్నీ కాలిపోయినాయి. డ్రిప్పులు పైపులు అన్నీ కాలిపోయినాయి. ఈ 20 రోజులు పెట్టి ఇది 2 కోట్ల ఆస్తి. కిందనే పైపులే 10-12 లక్షల ఆస్తి మొత్తం కాలిపోయింది. మా ఆయనకు మాటలు రావు, నాకు కూడా ఆరోగ్యం మంచిగా లేదు. దీని మీదనే మా బతుకు తెరువు. మా పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు చెప్తాడికి రారు. దేశాన్ని తెలియదు, ఏది తెలియదు. మమ్మల్ని అందరూ ఆడుకోండి సారు. కలెక్టర్ గారు ఈ కాలు మొత్తం మమ్మల్ని ఆలోచించి మీరు మాకు ఏదన్నా సాయం చేయండి. చెట్లు మొత్తం కాయలు, చెట్ల మీద ఒక్క కాయ కూడా తెంపలేదు. ఆ కాయలు తెంపుతూనే 30 లక్షలు వచ్చేది. కాయలన్నీ కాలి కూలిపోయినాయి ఊకనే. ఆ తోట పట్టిన వాళ్ళు కూడా ఏడుతాండ్రు, నేను కూడా ఏడుతాను. చేతికొచ్చిన పంట నోటికాడికి వచ్చింది, ఆగమైపోయింది పంట. చూడండి మీరు, ఆ కాయలు అవన్నీ కాలిపోయినాయి మొత్తం. ఇప్పుడు ఏడాది మొత్తం ఈ కాయలన్నీ పంట మందులు మాకులు కొట్టి చేసి తెంపుదామన్న టైంకు చేతికొచ్చిన కాయలు మొత్తం కాలి బూడిదైపోయినాయి. పేరు నాగరవేణేశ్వరం అండి, మాటేడు గ్రామం, తొర్రూరు మండలం, మహబూబాబాద్ జిల్లా. ప్రస్తుతం ఇది మేమున్నది బొంతుపల్లి చివారు కిందకి వస్తుంది. సో మనకి 30 ఎకరాల మామిడి తోట ఉందండి. ఇది 16 సంవత్సరాలుగా మేము పెంచుకుంటున్నాము. నిన్న ఒక ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం వల్ల మంట అంటుకొని మేము కష్టంగా పెంచుకున్నది 16 సంవత్సరాలుగా పెంచుకున్నది కంటికి రెప్పలా పెంచుకున్న చెట్లు మొత్తంగా చచ్చిపోయాయి. మనకు చెట్టు మీద కాయలు కూడా మనకు తీరిస్తే అందలేదు. మన కష్టం అంతా వృధా అయిపోయింది. మనం 30 ఎకరాలు ఉంటుంది, 1600 పైన చెట్లు ఉంటాయి. మొత్తం గాలిపోయాయి. దీనికి ప్రభుత్వం వారు, ఇక్కడ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. మా ఎమ్మెల్యే గారు యశ్వంత్ రెడ్డి గారు, ఎంపీ కడియం శ్రీహరి గారు కూడా, కడియం కవిత గారు, కడియం కావ్య గారు స్పందించాలని కోరుకుంటున్నాం. ఇది మా విన్నపం. ఈ కష్టకాలంలో మమ్మల్ని ఆదుకోండి. ఇది చిన్న అమౌంట్ కాదు, ఇది చాలా భారీ మొత్తంగా లాస్ జరిగింది. సో అందరినీ కోరుకుంటున్నాము. రైతులు కూడా మాకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంట సీతారామ టోనెల్ ట్రంక్ పనుల్ని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి పనుల పురోగతిపై ఆరా తీశారు. గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే ఖమ్మం జిల్లాలో గోదావరి జలాలను వినియోగించే పరిస్థితి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇందిరాగాంధీ, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. శ్రీరాముడు నడిచిన ప్రాంతం కావడంతో దీనికి సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేశామని చెప్పారు. స్లో కదిలేటప్పుడు చెప్పు. అన్న కొంచెం మీరు సైడ్ ఇవ్వండి అన్న, మీరు సైడ్ ఇవ్వండి. పోనీ అన్న పోనీ. భయ్యా
కన్వర్ట్ అవటం కాదు. అనుకున్న సమయానికి పూర్తి చేశారు. అది ఆ ఆలస్యం లేకపోయి ఉంటే ఇప్పుడు లైనింగ్ తోటి పాటు మొత్తం కంప్లీట్ అయ్యాయి. నిన్నటితోటి రెండు పక్కల నుంచి కూడా, ఇంతకుముందు ఒక పక్క నుంచే చేయాల్సి వచ్చేది పని. నేను ఏజెన్సీని డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసి రెండు పక్కల నుంచి చేసుకుంటారండి, త్వరగా అవుతుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేయటం వలన వీటన్నిటిని రెండు పక్కల నుంచి కూడా తీసుకుంటూ వచ్చారు. నిన్న మధ్యాహ్నానికి మన సాయంత్రానికి ఆ రెండు భాగాలు మీరు చూశారు, అక్కడ కలిపేశారు. టన్నెల్ త్రూ అయింది. ఈ రాత్రి కల్లా అక్కడ కూడా గట్టర్స్ బిగించేసి అక్కడ కూడా కాంక్రీట్ గట్టర్స్ తోటి అది కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే దాన్ని లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఏజెన్సీ తోటి తర్వాత డిపార్ట్మెంట్ మాట్లాడి ఎంత త్వరగా ఆ లైనింగ్ పూర్తి చేస్తే గోదావరి జలాలు సత్తుపల్లి యథార్కొండ ట్రంక్ ద్వారా వేసిపల్లి చెరువుకి, సత్తుపల్లి వేషకాంత చెరువుకి ఈ వర్షాకాలం సీజన్లోనే తీసుకెళ్లాలనేది నా ఆకాంక్ష. కాబట్టి డిపార్ట్మెంట్ని ఏజెన్సీని కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి పడ్డ కష్టానికి ప్రభుత్వం ఆర్థిక పరంగా కూడా సమయానికి వాళ్ళని ఆదుకోకపోయినా కూడా నా ఒత్తిడితోటి పనులు పూర్తి చేసినటువంటి వాళ్ళిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి కూడా మా జిల్లా కలెక్టర్లు చాలా బాగా పూర్తి చేశారు. దీని మొత్తానికి మెయిన్ కెనాల్కి కావాల్సింది 11,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి కాలువలు తవ్వడానికి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ తవ్వడానికి ఇంకొక 11,000 ఎకరాలు కావాలి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీని కూడా ముఖ్యమంత్రి గారు మొన్న రివైజ్ అప్రూవ్ చేయడం వలన ఇది నాకు తెలిసి 3,300 కోట్లు డిస్ట్రిబ్యూటరీస్ అంతకుముందు ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు, పైసలు ఇవ్వలేదు, ఎస్టిమేట్స్ కూడా వేయలేదు. మనం మెయిన్ కెనాల్ వరకు ఇప్పుడు 100 కిలోమీటర్ల వరకు మీరు అర్జెంటుగా ఫీడర్ ఛానల్ తవ్వమని చెప్పాం. ఎస్టిమేట్స్ అయిపోయినాయి, టెండర్స్ అయిపోయినాయి, ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో మొట్టమొదటి నియోజకవర్గం పినపాక, అక్కడ కూడా మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అవుతుంది ఈ సీజన్లో. అక్కడ కూడా కెనాల్ తీసుకుంటే అక్కడ 25,000-30,000 ఎకరాలు నీళ్ళు వచ్చి ఈ సంవత్సరానికి. దాని తర్వాత కొత్తగూడెం నియోజకవర్గం, అక్కడ కూడా సింగభూపాలానికి నీళ్ళు వదిలితే అక్కడ కూడా ఒక డిస్ట్రిబ్యూటరీ కెనాల్ తీసుకోగలిగితే అక్కడ ఒక 20,000-30,000 ఎకరాలు నీళ్ళు ఇవ్వచ్చు. అదేవిధంగా తర్వాత అశ్వరావుపేట, ఆదినారాయణ గారి తొండరకొండ మండలం కాదు మిగతా వాటిలో ఆయన కెనాల్స్ ఇంత గొప్పగా తవ్వుకుంటే రైతులు నొప్పించుకొని కెనాల్స్ తవ్వుకున్న కాడల్లా ఈ సంవత్సరమే నీళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులు ఆ అలైన్మెంట్ లో ఉన్న గ్రామస్తుల్ని రైతులతోటి నేను మెయిన్ కెనాల్కి ఎట్లయితే బతిలాడి ఆ రోజు 1,00,000-2 లక్షలు ఉన్న రోజుల్లో 10 లక్షల రూపాయలు ఇచ్చి మెయిన్ కెనాల్ తీసుకున్నాం. ఎందుకంటే ఎక్కువ గిరిజన భాగం ఉంటుంది, గిరిజన ప్రాంతం ఉంటుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.